అప్పుడెప్పుడో 15 ఏళ్ల కిందట అనుకున్న కథ ఈ సలార్. తన డైరెక్షన్స్తో ఆడియన్స్ను మెస్మరైజ్ చేసే ప్రశాంత్ నీల్ ఇంకా అప్పటికి డైరెక్టర్ కూడా కాలేదు. ఫస్ట్ పిక్చర్కే 100 కోట్లు బడ్జెట్ పెట్టమంటే ఏ నిర్మాత పెట్టరు. అందుకే తన కలల ప్రాజెక్ట్ను తన మనసులోనే జాగ్రత్తగా దాచుకున్నారు. తర్వాత ఉగ్రంతో మొదలుపెట్టి కేజీఎఫ్ 2 పార్టులతో రికార్డులు దుమ్ము దులిపి ఇప్పుడు సలార్తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ను తిరగా రాయడానికి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. సలార్ ప్రాజెక్టుకు ఇంత క్రేజ్ రావడానికి కారణం ప్రభాస్. బాహుబలితో హాలీవుడ్ రేంజ్లో పేరు సంపాదించుకున్న డార్లింగే ఈ సినిమాకు హైలైట్. అలాంటి డైమండ్కు డైనమిక్ డైరెక్టర్ తోడైతే ఆ బొమ్మ బాక్స్ ఆఫీస్ను బద్దలు కొడుతుంది. అందుకే ప్రశాంత్ నీల్ కూడా ప్రభాసే ఈ సినిమాకు కరెక్ట్ హీరో అని అనుకున్నాకే దానిని పట్టాలెక్కించాడు. అంతేకాని బాహుబలితో పాన్ ఇండియా హీరో అయ్యాడని మాత్రం తీసుకోలేదు. దట్ ఈజ్ ప్రభాస్. సలార్ ప్రాజెక్ట్ గురించి న్యూస్ వచ్చినప్పుడల్లా బాలీవుడ్ బాద్షా డంకీ సినిమా గురించి డిస్కషన్ నడిచేది. అసలు ఈ 2 సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలోనూ పెద్ద చర్చే జరిగింది. 2 ఒకే రోజు రిలీజ్ అయితే థియేటర్లో దొరకడం కూడా కష్టమయ్యేది. అసలు 2 పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి విడుదలైతే ముందు ఏది చూడాలి? ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీకి ఇదే ప్రశ్న వచ్చింది. పైగా 2 సినిమాల బిజినెస్ కూడా కష్టమవుతుంది. ఇది ఇండస్ట్రీకే దెబ్బ. మొత్తానికి ఈ వివాదం సద్దుమణిగింది. ఒక్క రోజు గ్యాప్తో ఈ 2 సినిమాలు ప్రేక్షకులకు ముందు వచ్చేలా ప్లాన్ చేశారు. ప్రభాస్కి ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే బాహుబలి పార్ట్ 2 తర్వాత 3 సినిమాలు చేశారు. 2019లో వచ్చిన సాహో, 2022లో వచ్చిన రాధేశ్యామ్, 2023లో వచ్చిన ఆదిపురుష్. ఈ 3 సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ని ఇవ్వలేకపోయాయి. ఎందుకంటే బాహుబలి స్థాయిలోనే ఆయన నుంచి హిట్ను ఆశించారు. దీంతో ప్రభాస్కు సలార్ మూవీ హిట్ చాలా అవసరం. దానికి తగ్గట్టే ఈ మూవీపై తొలి నుంచి అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక షారుఖ్ ఖాన్ సంగతి చూస్తే 2018లో వచ్చిన జీరో మూవీతో డల్ అయిపోయారు. కానీ ఆ తర్వాత 2 సినిమాలు చేశారు. పఠాన్ చిత్రంతో పాటు జవాన్ సినిమా కూడా భారీ హిట్లుగా నిలిచాయి. పైగా హిందీలో ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా జవాన్ రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో బాద్షా మళ్ళీ ఫామ్లోకి వచ్చారు, పేరు నిలబెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు డంకీపై అన్ని ఆశలు పెట్టుకున్నారు. సో సలార్ కన్నా ఓ రోజు ముందే రిలీజ్ చేశారు. నిజానికి 2022 ఏప్రిల్ 19న ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నామని యూనిట్ ప్రకటించింది. ఆ రోజే 2023 డిసెంబర్ 22న ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. అందుకే సలార్కు డంకీకి మధ్య విడుదల తేదీ విషయంలో అంత వార్ నడిచింది. రెండింటి కథలు కథనాలు వేరు. కానీ ఈ ఏడాది హిట్ మీద హిట్ ఇచ్చిన షారుఖ్ ఈ ప్రాజెక్ట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. హ్యాట్రిక్ కోసం చాలా తపన పడ్డారు. అందుకే డంకీ మూవీని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. పైగా ఈ కథ తన హార్ట్ని టచ్ చేసిందని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. పఠాన్, జవాన్ ఈ 2 మాస్ మసాలా సినిమాలు. ఇప్పుడు డంకీలో మాత్రం కామెడీతో కూడిన రోల్లో షారుఖ్ ఖాన్ బాగానే నటించాడు. సినిమా సెకండ్ హాఫ్లో ఎమోషన్స్తో ఉన్న సీన్లు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి భావోద్వేగంతోనే ఆడియన్స్ హార్ట్ని టచ్ చేశాడు బాద్షా. కానీ సలార్లో ఉన్న ఎలిమెంట్స్తో పోటీ పడడం కష్టమే అన్నది పబ్లిక్ టాక్. థియేటర్ల విషయంలోనూ సలార్కు డంకీకి మధ్య వార్ నడిచింది. ఉత్తరాదిన డంకీకి ఇచ్చినట్టుగా సలార్కు థియేటర్లు ఇవ్వలేదన్న వాదన నడిచింది. థియేటర్లు సరిపడా దొరకకపోతే కలెక్షన్స్ రావడం కూడా కష్టమవుతుంది. ఇది సినిమా బిజినెస్తో పాటు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభావం చూపిస్తుంది. అయినా షారుఖ్ డంకీ సినిమాకు దక్షిణాదిన బాగానే థియేటర్లు కేటాయించారు. మరి నార్త్లో ప్రభాస్ సినిమా సలార్కు ఆ మాత్రం థియేటర్లను ఎందుకు కేటాయించలేదు? మొత్తానికి ప్రభాస్ సౌత్ ఇండియా స్టారే అయినా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకులను మెప్పించారన్న విషయంలో ఉత్తరాది బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ మర్చిపోకూడదు.
270 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన సలార్ సినిమా షూటింగ్ జనవరి 29, 2021న గోదావరి ఖనిలో ప్రారంభమైంది. అది మొదలు 114 రోజుల పాటు షూటింగ్తో పాటు ఇతర కార్యక్రమాలు జరిగాయి. అప్పటి నుంచి థియేటర్లో బొమ్మ విడుదలయ్యే వరకు డార్లింగ్ ఫ్యాన్స్కు పండగే. సో సలార్ వర్సెస్ డంకీలో మీకు నచ్చిన సినిమా ఏంటో, ఎవరు విజయం సాధించారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.